హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో బ్రెడ్ రోల్స్. ఈవినింగ్ స్నాక్స్కి ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. దానికోసం మనం ముందుగా ఒక 4 ఆలుని ముందుగానే ఉడికించి పొట్టు తీసేసేయండి. కొంచెం చల్లగా అయిన తర్వాత వాటిని మొత్తం ఇలా మెదిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 4 తీసుకోండి, సగం చెంచా సాల్ట్, గరం మసాలా సగం చెంచా, చాట్ మసాలా సగం చెంచా, జీలకర్ర పొడి ఒక పావు చెంచా, సన్నగా తరిగిన కరివేపాకు లేదా కొత్తిమీర ఏదైనా వేసుకోండి, ఒక సగం చెంచా మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ ఒక సగం చెంచా. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం. మీకు ఒకవేళ ఆలు మెత్తగా ఉడికిపోయి కొంచెం పల్చగా అయింది అనుకుంటే బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక సగం చెంచా పసుపు, అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసి ముద్దలాగా చేసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. వీటిని చూడండి, అన్ని బాల్స్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఒక ఆలుని పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని మిడిల్లో ఉంది కొంచెం వెడల్పుగా అనిపిస్తుంది కదా, దీన్ని మధ్యలోకి కట్ చేసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసుకొని చూసారు కదా, ఇలా ఫింగర్ లాగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ బాల్స్లో మిడిల్లో ఇలా పెట్టేసేయండి. మనకు లాలీపాప్ లాగా అయిపోతుంది. మిగతా వాటన్నిటికీ కూడా ఇలాగే పెట్టేసేయండి. ఇప్పుడు మనకి ఈ బాల్స్ ఎన్నైతే ఉన్నాయో బ్రెడ్స్ కూడా మనకు అన్నీ పడతాయి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 చెంచాల కార్న్ఫ్లోర్ వేయండి. దాంట్లోకి కొంచెం వాటర్ వేసి ఉండలేం లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని కార్నర్స్కి ఇలా కట్ చేసేయండి. బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసేయండి 4 సైడ్స్. ఇందాక చెప్పాను కదా, మనకు బాల్స్ ఎన్ని ఉన్నాయో బ్రెడ్స్ కూడా అన్నీ పడతాయి. చూడండి, ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకోండి. ఈ బ్రెడ్ని కొంచెం డిప్ చేయండి, మరి పూర్తిగా డిప్ చేయకండి, మెత్తగా అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత దీంట్లో నుంచి వాటర్ మొత్తం ఇలా ప్రెస్ చేయండి ఏదైనా ఉంటే. ఇప్పుడు మనకు బ్రెడ్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బాల్ పెట్టేసేయండి. పెట్టి మొత్తం క్లోజ్ చేయాలి బ్రెడ్తో. చూడండి, బ్రెడ్తో మొత్తం క్లోజ్ చేయండి, ఆలు అనేది బయటకు రాకుండా. అన్నింటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి రెడీగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కార్న్ఫ్లోర్ తడిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం డిప్ చేయండి ఇలా. తర్వాత బ్రెడ్ పొడిలో ఇలా రోల్ చేయండి. ఈ బాల్కి మొత్తం పట్టించేసేయండి ఇలా. చూసారు కదా, మొత్తం బ్రెడ్ పొడిని ఇలా పట్టించేసి పక్కన పెట్టేసుకోండి. మనం మిగతా వాటిని కూడా అన్నిటినీ ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఇందులో ఎన్ని పడతాయో చూసి వేసుకోండి, మరి టైట్గా వేయకండి. ఇలా వేసి మనం ఒక సైడ్ వేగిన తర్వాత ఫస్ట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం వేగిన తర్వాత చూడండి, ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా వేగిన తర్వాత కింద సైడ్ కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో.
ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ పొటాటో బ్రెడ్ రోల్స్ మనకి రెడీ అయిపోయాయి. చూడండి, పైన క్రిస్పీగా మనం బ్రెడ్తో రోల్ చేసాం కదా, మొత్తం కవర్ చేసాం కదా, పైన అనేది మనకు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. మనం టమాటా సాస్తో సర్వ్ చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.